My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like a completely traditional girl, like accepting what father says, what the elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. So I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die. If he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం. నాయన సమయంలో ఉన్న పాట మీ పాసనదికి వచ్చుటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతకి వందనాలు ప్రభా. దినదినంబు ప్రభా నీ దగ్గరికి రావాలని ప్రభా ఆశ కలిగి మేము తండ్రి ఈ శ్రమ దినాలని ప్రత్యేకమైన ఆరాధన కూటమిలుగా ప్రభా ఈ టీవీ ద్వారా ప్రభా మేము ఏర్పాటు చేసుకున్న ప్రభా ఈ సమయాన్ని మీరు ఘనపరుస్తున్నారు, బలపరుస్తున్నారు, ఎంతోమందిని నీ స్వరూపంలోకి మారుస్తున్నారని మేము నమ్ముతుంటుండగా ఈ 20వ దినాన్ని బట్టి కూడా మీకు వేల కోట్ల వందనాలు ప్రభా. ప్రతి బిడ్డలో మీరు ఉండమని, ప్రతి బిడ్డలో ప్రాణాత్మ దేహంలో మీ కార్యములు జరిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవాది దేవుడు మనకిస్తున్న పాట ఏంటి అంటే, దినదినంబు యేసుకి దగ్గరగా చేరుతా. అవును కదండి, అదే మన తీసుకున్న తీర్మానం, మన గోల్ అదే ఉంది కదండి. ఈ 40 రోజులు అంటే ఆల్మోస్ట్ అంటే ఆ గుడ్ ఫ్రైడే వీక్ని, వారాన్ని కూడా మనం యాడ్ చేస్తే 45 రోజులు అనుకుంటున్నాం. మరి ఈస్టర్ వరకు చూస్తే 47 రోజుల పాటుగా మనం ధ్యానిస్తున్న ఈ వాక్యాలని, ప్రార్థనని, అలాగే మరి ముఖ్యంగా ఆరాధన ఒక పాట ద్వారా మనం ఆ పాటని మన జీవితంలో అన్వయించుకుంటూ మనము దేవుని స్వరూపంలోకి మారుతున్నామని నేను నమ్ముతున్నానండి. ఈరోజు 20వ దినంలోకి వచ్చి ఉన్నాము. మరి ఆల్మోస్ట్ ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉన్న వారికి ఆల్మోస్ట్ సగం డేస్ అయిపోయింది. అలాగే మరి ఈ 20 రోజులలో మీరు ఎంత మారారో నాకు తెలియదు, కానీ మరి ప్రతిరోజు మీ దగ్గరికి ఈ రీతిగా వస్తుంటే కానీ దేవుడు నా జీవితంలో కూడా ఎన్నో అద్భుతములు, ఎన్నో కార్యములు, ఎంతో బలముతో నన్ను నింపుతూ ముందుకు నడిపిస్తున్నాడని చెప్పడానికి నేనే సజీవ సాక్ష్యం. అంటే మీరు ఎలా దీవించబడుతున్నారో మరి మీరు ఫోన్ల ద్వారా కొంతమంది నాకు ఫోన్ చేసి చెప్తున్నారు, కానీ మరి నిజంగా నేను కూడా మీతో పాటుగా మరి దీవించబడుతున్నానని అందుని బట్టి దేవునికే మహిమ, ఘనత, ప్రభావం చెల్లునుగాక. అయితే ఈ పాటని పాడుకొని దేవుని మహిమపరుస్తామండి. దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసునే నా మదిలో కోరుతా, దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసునే నా మదిలో కోరుతా, ఎల్లప్పుడూ యేసు వైపు కన్నులెత్తి పాడుతా, ఎల్లప్పుడూ యేసు వైపు కన్నులెత్తి పాడుతా, పరమ తండ్రి నీదు మాట బలము తోడా సాగుతా, పరమ తండ్రి నీదు మాట బలము తోడా చాటుతా, దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసునే నా మదిలో కోరుతా, మారిపోయే లోకమందు మనుజులెంతో మారినా, మారిపోయే లోకమందు మనుజులెంతో మారినా, మారునా ప్రభు యేసు ప్రేమ ఆశతోడా చేరనా, మారునా ప్రభు
యేసు ప్రేమ ఆశతోడా చేరనా దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా అనుదినంబు యేసునేనా మదిలో కోరుతా ఎన్నడూ ఎడబాయడు నిన్ను విడువడు ఏ మాత్రము ఎన్నడూ ఎడబాయడు నిన్ను విడువడు ఏ మాత్రము ప్రభువే నాకు అభయము భయపడను నే మాత్రము ప్రభువే నాకు అభయము భయపడను నేనే మాత్రము దినదినంబో యేసుకు దగ్గరగా చేరుతా అనుక్షణంబో యేసునేనా మదిలో కోరుతా దైవవాక్యం జీవవాక్యం అనుదినంబు చదువుతా దైవవాక్యం జీవవాక్యం అనుదినంబు చదువుతా ప్రభువు మాట నాదు మాట విభునితో మాట్లాడుతా ప్రభుని మాట నాదు బాట విభునితో మాట్లాడుతా దినదినంబో యేసుకు దగ్గరగా చేరుతా అనుక్షణంబో యేసునేనా మదిలో కోరుతా పరిశుద్ధముగా అనుకూలముగా జీవయాగమై నిలిచెదా పరిశుద్ధముగా అనుకూలముగా జీవయాగమై నిలిచెదా సిలువను మోసి సేవ చేయ యేసుతోనే కదులుతా సిలువను మోసి సేవ చేయ యేసుతోనే కదులుతా దినదినంబో యేసునుకు దగ్గరగా చేరుతా అనుదినంబు యేసునేనా మదిలో కోరుతా అనుక్షణంబు యేసునేనా మదిలో కోరుతా హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాకండి అవునండి దేవాది దేవుడు మనకి ఇంత చక్కటి పాటనిచ్చి మనల్ని బలపరుస్తున్నాడండి నిజముగా అవునండి నేను మధ్యాహ్న కాల సమయంలో ఈ పాటలు ఎంచుకుంటూ మరి పాటలో ఉన్న వాటిని మనం అనుసరించుకుంటూ బ్రతికితా కూడా మన జీవితంలో పరిశుద్ధత ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అవునండి అంటే భక్తులు రాసిన పాటలు దావీదు కీర్తనలోకి వెళ్ళి మాటలే కావచ్చు లేకపోతే బైబిల్కి సంబంధించిన మాటలే కావచ్చు ఈ పాటల్లోనే సత్యం ఉంటుందండి ఆరాధన నిజంగా మనం చేస్తున్నప్పుడు మరి ఆయన నామంలో మనం పాడుతున్నప్పుడు ఆయన సన్నిధి మన మధ్యలోకి దిగివచ్చడం మాత్రమే కాదు మన అంతరంగంలో ఉన్న లోపాలని మనకి చూపిస్తుంది మనం ఏ రీతిగా ఉన్నామో మనకు బోధిస్తుంది అంత మాత్రమే కాదు మనల్ని ధైర్యపరిచేది నిజంగా ఆయన మాటనే ఆయన మాటల ద్వారా వచ్చిన పాటను కూడా అండి నిజంగా దేవునికి మహిమ కలుగుగాక నిజంగా మన తీర్మానం ఇదే కదండి ఈ 45 రోజులు ముగించే లోపల మనము చేయవలసిన ఆలోచన ఏంటంటే ఇదిగో దినదినంబు మనము దేవునికి దగ్గరగా అయ్యామా లేదా అనేది మనము కాదు కానీ ఇదిగో వీళ్ళు ఉపవాసం ఉన్నారు ఇదిగో వీళ్ళు ప్రార్థన చేసుకున్నారు ఇదిగో సెలవు దినాలు పాటించారు వాళ్ళ జీవితంలో మార్పు వచ్చినదని మనం చెప్పగలిగాల దేవునికి స్తోత్రం కలుగును గాక మరి ముందెలా ఉన్నారో ఈ 40 రోజుల్లో గొప్ప మార్పు వచ్చిందని చెప్పేసి మనం చెప్పగలమండి అందును బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక మరి ఆరాధన చేసుకుందామండి పరిశుద్ధురా గొప్ప దేవా రిఖారాబా సకారానా కాశికారాబా హల్లెలూయా రిఖారాబా సక తురి హెల్లమ్మ శికందరబా ఆస్మరి కుర్రి హెల్లెమే సికి తెరికలబా అయ్యా నీకు వందనాలు నీకు స్తోత్రం అయ్యా బిడ్డల జీవితంలో ప్రభా అయ్యా దినము నీ దగ్గరికి రావాలని ప్రభా తీర్మానం తీసుకున్నారు ప్రభా అయ్యా వారు ఆచరణ ప్రకారంగా ప్రభా ఏదో ఉపవాసం ఉండట్లేదు కానీ ఆచరణ ప్రకారంగా ఏదో వారు వాక్యాన్ని వినడం ధ్యానించడం కాదు కానీ ప్రభా వారు కేవలం ఈ అర్ధగంట మాత్రమే కాదు దినమంతట్లో కూడా ప్రభా అయ్యా నీ దగ్గరికి రావాలని ఇలాగ
లాగా మారాలని, అంత్య దినములో ప్రభా మాకు కావలసిన పరిశుద్ధత కావాలని ప్రభా ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డతో మీరు ఉంటున్నందుకు స్తోత్రం. రీఖాబా షర్రబా సకతురి హలబా ఆరారా ఖుర్రి హలమషిరబా ఓ రీ బాబా రబరన కరమ శిఖరని కాసి కతురి కలబా షరబా ఓ రాజానికి స్తోత్రం. రీ ఖలమ శిఖందరని కాసి కతురి హలబా అయో రీ ఎల్లెల్లెమె శిఖర్ర రబరని కరమ సికందురబా ఆరాధనకి యోగ్యుడానికి స్తోత్రం. మహోన్నతుడా మహాగరుడానికి స్తోత్రం. 10,000 అతి సుందరుడానికి స్తోత్రం. మా మధ్యలో సంచరిస్తున్న వాడానికి స్తోత్రమయ్యా. ఆత్మ కార్యములు జరిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవాన్ని ఆహ్వానిస్తున్నామయ్యా. ఇదిగో ప్రతి బిడ్డను తాకమని ఆహ్వానిస్తున్నామయ్యా. ప్రతి బిడ్డ హృదయ గాయాలని ప్రభా తొలగించమని బ్రాతిమలాడుతున్నాం తండ్రి. అయ్యా ప్రభా రీఖాబా శిఖరబా వారి గాయాలని కట్టండి ప్రభా. అయ్యా శారీరపు గాయాలతో పాటుగా మానసిక గాయాలు, మాటల వల్ల కలిగిన గాయాలను ఇప్పుడే యేసులో కట్టబడరు గాక. ఓ రీబా షర్రబా సికందురబా వేదన దుఃఖంలోనే విడిపించబడుట అయ్యా అని ఆత్మ కార్యములు జరుగుట, నీ ప్రసన్నత దిగి వచ్చుట అయ్యా నీ ఆత్మ ఆనందముతో వచ్చి నింపబడుట అయ్యా. తెలియని ప్రభానైనా బరువు ఏదైతే వారి మీద ఉందో ఆ బరువును యేసునామములో కొట్టి పడేస్తున్నాను తండ్రి. ఆ బరువును యేసునామములో తొలగిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రం. రీఖాబా షర్రబా ఓ రీ ఎల్లెమె శిఖర్రబా రబా ఓ రీకరమ నిర్మల అని దేవుడు మాట్లాడుతున్నాడు. నిర్మల నీ జీవితంలో ఉన్న ప్రతి విధమైన భారాన్ని యేసు నామములో ఇప్పుడే దేవుడు తొలగిస్తున్నాడు. రీఖాలమ శిఖందరబా రీఖాబా సిఖతురి హలమ శిఖందరబా హాలు కుర్రబా సిఖందురి కలమ శిఖందరబా. తండ్రి నీకు స్తోత్రమయ్యా. అయ్యా తండ్రి ప్రభా పిలువబడిన పేర్లే కానీ పిలవలేకపోయిన పేర్లే కానీ ఏ బిడ్డ ఏ పరిస్థితుల్లో ఏ భారముతో ప్రభా ఈ రోజు ఉన్నారో ప్రభా ఆ భారం యేసునామములో తొలగించబడను గాక. అయ్యా నీకు స్తోత్రమయ్యా. అది అప్పుల భారమే కావచ్చు, కష్టాల భారమే కావచ్చు, మాటల వల్ల కలిగిన గాయాలతో కూడిన భారాలే కావచ్చు, ఇప్పుడే ప్రభా నాయన తండ్రి వారి గాయాల్ని కట్టండి ప్రభా. హృదయంలో నెమ్మదిని కలగ చేయండి అయ్యా. అయ్యా తండ్రి వెక్కిరింపు పాలవుతున్న బిడ్డల జీవితంలో అద్భుతంను చేయండి అయ్యా. ఇదిగో గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి అయ్యా గర్భాలు తెరుస్తున్నందుకు వందనాలు ప్రభా. జాబ్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి ఇప్పుడే యేసు నామములో ప్రభా అపాయింట్మెంట్ లెటర్స్ వచ్చును గాక. నీకు స్తోత్రం. రీకాలబా అయ్యా నీకు వందనాలు ప్రభా. అయ్యా వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. భయపడకు, నేను నీకు తోడైన ఈ అంత్య కాలంలో ఈ వృద్ధాప్య సమయంలో నీకు ఎవరు తోడలేనని బాధపడుతున్నాయేమో, నేను నీకు తోడై ఉన్నానని ముదిం వచ్చే వరకు నేను ఎత్తుకొని ముద్దాడతానని చెప్పేసి యేసు ప్రభు నీతో మాట్లాడుతున్నారమ్మా. నీకు స్తోత్రం. రిఖరబా శిఖరని కాసిక తూరి హల్లబా శరబా హల్లెలూయా రిఖబా సకరు కొల్లన మరణ కాసికద కలవతి అని దేవుడు చెప్తున్నాడు. అమ్మా ఈ వృద్ధాప్యంలో నీ పరిస్థితి ఏంటో నువ్వు బాధపడుతున్నావేమో, కానీ దేవుడే నీకు మార్గం సరళం చేస్తున్నాడు. నీ ప్రతి అవసరత రక్కలు ఈ రోజు నుండి తీర్చబడును గాక. ఏలియాని పోషించుకున్న దేవాది దేవుడు ఈ రోజు నుండి నిన్ను పోషించుకునే బాధ్యత దేవుడిదని చెప్తున్నాడు. కాబట్టి నమ్మి విశ్వసించి ఆయనకి దగ్గరగా రావడానికి మాత్రమే నువ్వు పని చెయ్యి. ఆయన నిన్ను పోషించుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాడు. నీ ప్రతి అవసరతల అక్కర్లు ఆయన తీర్చడానికి ఆయన ద్వారాన్ని తెరుస్తున్నాడమ్మా. పొందుకో యేసు నామములో రీహల్లబా శికందరబా. పరిశుద్ధుడా గొప్ప దేవానికి స్తోత్రం తండ్రి. అయ్యా ప్రతి బిడ్డ జీవితంలో తండ్రి నువ్వు పలికిన మాటలు ప్రభా ఆమెను అవును గాక నాయన తండ్రి. అయ్యా థ్యాంక్ యూ జీసస్. ఖబా షర్రా బాసా కరో కొర్రి హల్లా మషరబా. అయ్యా నీకు 1000 కోట్ల వందనాలు తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. అవునండి, దేవాది దేవుడు ఈరోజు మనకి ఇచ్చిన చక్కటి పాటలో మనం నేర్చుకున్న మాటలు మరి కొన్ని ధ్యానించబోతున్నాం. అవునండి, హల్లెలూయా రీఖబా సకో రిహల్లబా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మాస్టర్. రీహల్ల మషి కందరబా. ఆయన చెప్తున్న మాటని మనం ధ్యానించబోతున్నామండి. మరలా ఏంటంటే దినదినము ఆయనకి దగ్గరగా చేరాలని మన కోరిక ఉందా లేదా? అవునండి, ఆయన ఏమంటున్నాడు చూడండి. ఆయన కోరుకుంటుంది ఏంటంటే ఇదిగో నా సన్నిధిలో కూర్చో, ఇదిగో నాతో పాటుకు ఉండు, ఇదిగో ప్రతిరోజు నేను బోధించే మాటలు విను అని చెప్పేసి మరి ఆయన సన్నిధిలో మనము ప్రార్థిస్తున్నప్పుడు ఆయన మనకి మంచి మాటలు వినిపిస్తాడండి. అవునండి, మనం నిన్నటి దిన ప్రార్థన గురించి మనము నేర్చుకున్నాము. ప్రార్థన ఎట్లా చేయాలి, ఏ రీతిగా చేయాలి, ఆయనకి ఇంపైన సువాసనగా మన ప్రార్థన ఎలా అందుకుంటాడు అనేది మనం నేర్చుకున్నామండి. అయితే ఈరోజు దినదినము యేసుకి ఎలా దగ్గర కావాలి అనేది చూస్తే నిజంగా ఆయన వైపు మనం కనులెత్తి చూడాలంట. కీర్తనకారుడు రాసిన 32వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు అక్కడ ఒక మాట ఉంటుందండి. బ్లెస్డ్ ఆర్ దోస్ హూ ఆర్ ఫర్గివెన్ బై ద లార్డ్ అంట. దేవుని చేత క్షమించబడిన వారు నిజంగా దేవుని చేత ధన్యులని పిలువబడతారంట. అవునండి, పరిశుద్ధులు మరి తర్వాత యథార్థవంతులు హృదయ శుద్ధి కలిగిన వారు ఇలాంటి వాళ్ళు ధన్యులే. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఇదిగో దేవుని చేత ఇదిగో పాప క్షమాపణ పొందుకున్న వారు మరి ధన్యులని అక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు తెలుసా? అనుభవపూర్వకంగా చెప్తున్నాడు. అంటే ఏదో మీరు పాపంలో ఉన్నారు కాబట్టి మీరు క్షమాపణ కోరుకోండి అప్పుడు ధన్యులవుతారని పాడట్లేదైనా. ఆయన పాపము చేసి ఉన్నాడు, పాపము చేసిన తర్వాత క్షమాపణ కోరుకున్నాడు, క్షమాపణ కోరుకున్న తర్వాత ఆయన ధన్యతని ధ్యానిస్తున్నాడంటే దేవుడు అదే అంటాడు కదండి, నేను మీ పాపంలో ఎప్పటికీ కూడా
గుర్తుపెట్టుకోను. మీరు చేయవలసిందల్లా ఒకటే, ఆ పాపని విడిచిపెట్టిన వైపు రా, మరలా నాలోనికి రా, నా రూపం కోల్పోయా, నా వైపు తిరిగి మరలా నా స్వరూపం నీకు ఇవ్వడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను కాబట్టి అంటాడు. అలాగే ఆ దావీదు మహారాజు కూడా తను కోల్పోయిన దేవునితో సహవాసమే కావచ్చు, దేవునితో బంధమే కావచ్చు, అన్యోన్య బంధము, మరి ఏ పాపము చేసి కోల్పోయాడో మనకందరికీ తెలిసిందే. కానీ సరి చేసుకుంటున్నాడు, ఒప్పుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఇక్కడ క్షమాపణ పొందుకున్న వ్యక్తి నేను ధన్యుడనని మరి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా పాట ద్వారా రాసుకుంటున్నాడు. ఆయన ఆ అనుభవం పొందుకున్నాడండి. క్షమాపణలో పొందుకున్న ధన్యత ఈ లోకంలో ఎవ్వరూ ఇవ్వలేరండి. నిజంగా ఆ ధన్యత ఎన్ని సాధించినా, ఎంత సంపాదించినా, ఎంత పరిశుద్ధంగా బ్రతికినా ఆ ధన్యత కాదు. కానీ దేవుడి చేత పట్టబడి పాపములను విడిచిపెట్టి క్షమాపణ పొందుకుంటే అది గొప్ప ధన్యత. అలాంటి స్థితిలో మనం ఉన్నామా లేదా అంటే ఆలోచన చేయండి. నిజమే, మనం పాపలమే, ప్రతిరోజు పడుతూ లేస్తూ ఉన్నాము. అందుకోసమే ఈ శ్రమ దినాల్ని మనం ఎన్నుకున్నాము. ఈ 40 రోజులు కేవలం మాత్రమే కాదు, కానీ తర్వాత కూడా మరి ఇలాగే మనం ప్రతిరోజు దేవునికి దగ్గరవుతూ అవునండి. సిలువ కార్యములను జ్ఞాపకం చేస్తూ ఈస్టర్కి ముందు మరి గుడ్ ఫ్రైడేకి ముందు మనం ఇవి ధ్యానిస్తున్న మాట నిజమే. ఒక పండగలాగా మనము మరి దేవునికి దగ్గరగా వస్తున్న మాట నిజమే. అవును కదండి. ఏదైనా ఫంక్షన్, ఏదైనా శుభకార్యముకు సంబంధించిన దానికి డేట్ ఏదైనా మనం ఫిక్స్ చేసుకుంటే ఎంత బాగా సిద్ధపడతాం, అన్నీ చక్కబెట్టుకుంటాము, ముందు ఇల్లు క్లీన్ చేస్తాము, తర్వాత మరి ఏమేమి కావాలో కొత్త వస్తువులు, పాత వస్తువులు అన్నీ సరి చేసుకుంటాం, ఏమున్నాయో ఏమి లేవో, ఆ ఫంక్షన్కి ఏం కావాలో, మరి దానికి తగ్గట్టుగా ఎంత అవసరమో ఎంత అవసరం లేదో అన్నీ కూడా మనం చూసుకొని సరిపెట్టుకొని ఆ ఫంక్షన్ అయిపోయాక 2-3 రోజుల వరకు కూడా మరి సరుకులే కావచ్చు, మరి అవసరతలే కావచ్చు, మరి అది ఎంత చిన్న ఫంక్షన్ అయినా పెద్ద ఫంక్షన్ అయినా దానికి తగ్గట్టుగా మనం సిద్ధపడతామా లేదండి? అలాంటిది మనము దేవుని రాకడ కోసము సిద్ధపడేవారుగా ఉన్నాం. ఆయన రాకడ ఎప్పుడో మనకు తెలియదు, కానీ ఇదిగో క్షమించబడిన వారి లిస్టులో నువ్వు ఉంటూ ఆ ధన్యతని మనము కోల్పోకూడదని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిజమేనండి, మనం గొప్ప ఉన్నత స్థితికి వెళ్తామో లేదో మనకి తెలియదు, కానీ ఇదిగో ప్రతిరోజు నేను క్షమించబడిన దానను, క్షమించబడిన వాడను అని ఆ ధన్యత నీకు ఖచ్చితంగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, అక్కడ ఏంటంటే కనులెత్తి చూడడం గురించి మాట్లాడితే కీర్తనకారుడు అదే అధ్యాయంలో 32వ వచనం ఉంటుందో తెలుసా? ఏంటండి, ఇదిగో ప్రభా, ఏ మార్గంలో వెళ్ళాలో నాకు బోధించు ప్రభా. అవును, తప్పు చేశాము, క్షమాపణ కోరుకున్నాము, దేవుడు మనల్ని ధన్యులు అంటున్నాడు. క్షమాపణ పొందుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మన కన్నులు ఆయన వైపు ఎత్తి చూస్తూ, ఏదండి, మన కళ్ళు అటు ఇటు కాదు, మన కనుదృష్టి దేవుని వైపు, దేవుని కనుదృష్టిలో ఉంటే ఎట్లా దేవుడు మన వైపు చూస్తున్నాడు. ఆయన కనుదృష్టి అయితే మన పైన ఉంది కదండి. మనం ఆయన వైపు చూస్తే హల్లెలూయా, ఆయన సైగలతో ఆయన ఎటు నడిపిస్తే అటు నడిచేవారిగా మనం ఉంటే ఇంకా పడిపోవడం అనేది జరగదు. పడ్డా కూడా మరలా మనము నిలబడే కృప మనకి దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. సో ఈ 40 దినంలో మనం చేయాల్సిన ప్రయాసం ఏంటంటే, మనం తీసుకుంటున్న తర్ఫీదు ఏంటంటే దినదినము ఆయన స్వరూపంలోకి చేర్చబడుతూ, దినదినం ఆయనకి దగ్గరగా వెళ్తూ, ఇంకా వెనక్కి వెళ్ళాల్సిన అవసరం లేనంతగా మనం తర్ఫీదు పొందుకుంటున్నాం. నేను నమ్ముతున్నానండి, ఈ 40 రోజులు 45 రోజులు ఒక్కరోజు మీరు నా వాక్యాన్ని వినబోతున్నారో నాకు తెలియదు, ప్రవచనాత్మకంగా చెప్తున్నాను, 40 రోజులు ఏకీభవిస్తున్నారో నాకు తెలియదు. మరి ఈ మొదటి బుధవారం, భస్మ బుధవారం దగ్గర నుండి మరి చివరి ఈస్టర్ దినం వరకు మీరు ఏకీభవిస్తున్న వారైతే మధ్యలో మిస్ అయినను కూడా మళ్ళీ కంటిన్యూస్గా వింటున్నారా, వినలేదా, ఒక్కరోజే వింటారా, ఒక్కరోజే విన్నారా, నాకు సంబంధం లేదండి. కానీ నేనేం చెప్తున్నానంటే ఖచ్చితంగా మీరందరూ కూడా ఆయన స్వరూపము దాల్చుకుంటారు, ఆయనలాగా మారిపోతారు. ఇంకా పాపము జోలికి వెళ్లకుండా మీ ఆత్మలు సంసిద్ధమవుతున్నాయి. మీరు పూర్ణ ఆత్మ కలిగిన వారిగా, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారిగా, ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని మరి సరిచేసే వాడిగా, మరి ఎక్కడ కూడా మరలా ఏ తొట్టిల్లు పాటు జరగనీయకుండా మరి దేవుడు మీకు సంరక్షించే ఆత్మచేత నింపుతున్నాడని ఆ తీర్మానము, అవును, ఆ నూతనమైన మనస్సుని, ఆ రినీవింగ్ స్పిరిట్ని, అంటే ఆ కృపని దేవుడు మీకు ఇస్తున్నాడని నేను నమ్ముతున్నానండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగా. అవును కదండి, 10th క్లాస్ పాస్ అయ్యావా? నువ్వు పాస్ అయిపోతే మళ్ళీ 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తావా? కాదు కదండి. అలాగే మనము కూడా పడిపోయి లేచి ఉన్నాం, అలసిపోయామండి మన జీవితంలో, పడుతూ లేస్తూ మరి పడిపోయిన స్థితిలోనే ఇంకా నువ్వు ఉన్నావేమో. ఈరోజు తీర్మానం తీసుకొని లేగు. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో ఇంకా నువ్వు పడిపోకుండా నిలబడే కృపని నీ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఆ నీ నామముల కంటే పై నామమున యేసు నామములో నిలబడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. రీఖల్లబషికందర్ ఎజికేల్ని బలపరిచి నిలబెట్టిన అదే పరిశుద్ధాత్మ దేవుడు ఇక మీదట నిన్ను పడిపోకుండా, పాపంలో పడకుండా, దేవుని నుండి దూరంగా వెళ్ళనివ్వకుండా మరి దేవుని సన్నిధిలో నిలబడే భాగ్యము, అవునండి, రీఖా బాషా రాబాయ్, మరి ప్రధాన యాజకుడు
యాజకుడైన యెహోషువ అంట మరి భయంకరమైన పడిపోయిన స్థితిలో కనిపిస్తున్నప్పుడు అక్కడ సాతాను దూత వచ్చి మరి బురద జల్లుతున్న మాటలు పరలోకంలోకి వినిపిస్తున్నప్పుడు అక్కడ దేవుడు ఇక్కడ గద్దిస్తున్నాడు. ఏంటంటే సాతాను అవతలికి వెళ్ళు, అతను నీకు కనిపించట్లేదా, ఆయన రక్తంలోకి వెళ్ళి తీయబడిగా పరిశుద్ధపరచబడిన వాడిగా నీకు కనిపించట్లేదని సాతాను దూతని అక్కడ దేవుని దూత గద్దించడం, దేవుడే గద్దించడం మనం వింటామండి. అతనికి పవిత్రమైన బట్టలు ధరింపచేయడము, మరి తలకి మరి శ్రేష్టమైన కిరీటాన్ని ధరింపచేయడం మాత్రమే కాదు, అతనిని మరి రాబోయే కాలంలో మరి నేను నా సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని నీకు ఇస్తున్నానని చెప్పేసి మరి జకరియా 3వ అధ్యాయంలో మరి మాట్లాడట్లేదండి దేవాది దేవుడు. మరి ఆ పరిస్థితుల్లో ఆ ప్రధాన యాజకుడు స్థానంలో ఇప్పుడు మనమందరం ఉన్నామండి. ఎందుకంటే మనమందరం కూడా ఆయన యాజకులమే ఉన్నాం, మనమంతా కూడా ఆయన చేత ఏర్పాటు చేయబడిన వారంగా మనం ఉన్నాము. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు అంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన యాజకత్వంలో ఎంటర్ అయిపోతున్నాం మనము, ఆయన స్వరూపంలో మార్చబడుతున్నాం మనము. ఇంకా ఆ స్వరూపాన్ని మరి మనం పొందుకున్న స్వరూపాన్ని అయితే మనం కోల్పోమండి, ఆ ముందుకే సాగుతాం ఆయన దగ్గరికి. దినదినం అవునండి, అద్దంలో చూసుకున్నప్పుడు మనము ప్రతిరోజు ఎలా ఉంటామంటే మనం ఎలా ఉంటామో అలాగే కనిపిస్తూ ఉంటాము. కానీ ఇప్పుడు మనం చూస్తుంది ఎవరిని? యేసయ్యని చూస్తున్నాము. మనం ఈ కాలంలో యేసయ్యని చూస్తూ నడుస్తున్నాం, యేసు వైపే చూస్తూ నడుస్తున్నాం. మన కన్నులు ఆయన కన్నుల వైపు మరి పెట్టి నడుస్తూ ఉన్నాం. కాబట్టి అంటే ఈ ప్రాసెస్లో దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే నీవు ఇక మీదట నువ్వు పొందుకున్న ఈ నా స్వరూపం కోల్పోవు అని చెప్పేసి దేవుడు వాగ్దానపూర్వకంగా చెప్తున్నాడు. కాబట్టి నువ్వు నిలబడతావా? మరొక్కసారి దేవుడు అడుగుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మనుషులైతే మారుతారంట, చూడండి మనుషులు మారుతారు కానీ నువ్వు మారదంట. అవును, మనం ఇతరులని పోల్చుకుంటూ పోతూ ఉంటాము చాలా విషయాలకి, మరి ఇతరుల మీద ఆధారపడతా ఉంటాము. మరి వారి గురించి మీరు ఆలోచన చేయకండి. అవును, ఇప్పుడున్న క్రైస్తత్వంలో ఎంత భయంకరమైన సిచ్యువేషన్స్ గుండా వెళ్తున్నాము అంటే మరి క్రైస్తవుల్ని దూషించుకుంటున్నారు, పాస్టర్లని తిట్టుకుంటున్నారు. మరి వాళ్ళేదో వీళ్ళని అన్నారని మధ్యలో ఇంకొకరు దూరి ఇంకొక మాట మాట్లాడుతున్నారు. అక్కడ జరిగింది కోరంత అయితే కొండంత చేసేసి మరి దేవునికి అవమానమైన క్రియలు, మరి ఒక్కరి వల్ల పొరపాటు ఏదో జరిగితే ఆ పొరపాటును మరి పెద్దగా చేసేసి మరి మిగతా క్రైస్తవులు పిచ్చి పిచ్చి కథలు చేస్తున్నారు. నేనేమంటున్నా అంటే ఆ మనుషులని మీరు పట్టించుకోకండి, అలాంటి వారి గురించి మీరు ఆలోచన చేయకండి. మీరు చేయవలసిందల్లా ఒక్కటే, నీకు అప్పచెప్పిన గురి మొదటిగా నువ్వు దేవుని స్వరూపంలోకి మార్చబడాలి. ఈ అంత్యకాలంలో మనకు అప్పచెప్పిన బాధ్యతను మనం నమ్మకంగా చేసుకుంటే వెళ్ళిపోవాలి. నువ్వు ఈ సేవకుడు అయితే నీకు ఏ సేవ అప్పచెప్పాడో ఆ సేవలో నువ్వు కుటుంబంలో ఉంటే నీ కుటుంబానికి సంబంధించిన ఏ బాధ్యత నీకు దేవుడు ఇచ్చి ఉన్నాడో ఆ కుటుంబంలో నువ్వు ముందుకు సాగాలి. అది కూడా ప్రార్థన పూర్వకంగా కుటుంబ ప్రార్థనలు పెట్టుకుంటూ, కుటుంబ ప్రార్థనలో ఎదుగుతూ, కుటుంబంలో మరి మీరు చేయవలసిన బాధ్యతలు మీరు చేసుకుంటూ నమ్మకంగా ఐక్యత కలిగి దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చెప్పేది ఒకటే అండి, మరి రాబోయే కాలంలో నేను కుటుంబాల గురించి మరి బలపరిచే మాటలు చెప్పాలనుకుంటున్నాను. నెక్స్ట్ ఫ్యూ డేస్లో మరి ఏదేమైనా సరే మనకి కుటుంబం కూడా ప్రాముఖ్యమైనదండి. కుటుంబాన్ని మనము నిర్లక్ష్యపరచడానికి వీల్లేదు. కుటుంబంలో ఐక్యత కావాలి. అవును, కుటుంబంలో కూడా మనం రోజు రోజుకి మరి ఒక్కొక్కరిని బట్టి ఒకరము మరి ఐక్యపరచబడుతూ ఉండాలని దేవుని పేరిట కోరుకుంటున్నాను. అవును, మనస్పర్ధలు వస్తాయి, వెంటనే మనం సరి చేసుకుంటుండాలి. అవును, దేవుడి దగ్గర మాత్రమే కాదు మనుషుల దగ్గర కూడా మనం సరి చేసుకుంటూ వెళ్ళాలి. అవునండి, వాళ్ళు మారుతారేమో, మీ ఇంట్లోనే కావచ్చు, బయట వాళ్ళు మారుతున్నారేమో, చెడ్డ వాళ్ళు అవుతున్నారేమో, మీకు శత్రువులు అయిపోతున్నారేమో. వాళ్ళు మారినా కూడా మీరు మారకండి. మీరు ప్రేమిస్తూ క్షమించుకుంటూ మీ బాధ్యతలు మీరు చేసుకుంటూ దేవుని వైపు చూస్తూ ముందుకు సాగండి. వాళ్ళని మార్చే బాధ్యత దేవుడు చూసుకుంటాడు. వారి కోసము ప్రార్థన మాత్రం చేయమని దేవుని పేరిట చెప్తున్నాను. సమాధాన పరచబడాలి పరిస్థితులు ఉంటే ఖచ్చితంగా ఆ సమాధానం కోసము మీరే మొదటి అడుగు వేయమని కూడా దేవుని పేరిట మీకు బ్రతిమిలాడుతున్నానండి. ఎందుకంటే సమాధానకర్తలు ధన్యులు. మనం ధన్యత గురించి మాట్లాడాం కదా మాట. మరి ఇక్కడ సమాధాన పరచువారు ధన్యులు అంట, వారు దేవుని కుమారులు అనబడతారంట. ఇదిగో నీ భర్త కానీ, నీ కుటుంబంలో కానీ, నీ సంఘంలో కానీ ఎవరైనా సరే గొడవలు చేస్తే నువ్వు వెళ్ళి ముందుగా సమాధాన పరచడానికి సిద్ధంగా ఉండు. ఇద్దరి మధ్యలో అయినా సరే, నీతో ఇంకొకరితో జరిగిన వివాదంలో అయినా సరే నువ్వు మొదటిగా సమాధాన పడడానికి ఇష్టపడితే నువ్వు నిజంగా దేవుని బిడ్డవని దేవుడు ముద్రించబోతున్నాడు. అంటే నువ్వు దేవుని బిడ్డవే, కానీ మరి నిజంగా చెప్పాలంటే మరి నువ్వు బిడ్డవైతే ఖచ్చితంగా దేవుడు చెప్పినట్టుగా మాట వింటావు. కాబట్టి సమాధానం అనేది మనకి చాలా ప్రాముఖ్యమైనదని ఈరోజు దేవుని పేరిట మీకు చెప్తున్నాను. సమాధానం లేకపోతే దేవునికి దగ్గర కాలేమండి. దేవునికి మళ్ళీ మనకి గ్యాప్ వచ్చేస్తుంది. సో ఎంతవరకు మనుషులతో సమాధానంగా ఉండాలో అంతవరకు ఉండాలి. వారు మనల్ని కాదని పోతే సరే పోనీయండి, క్షమించేసి అప్పచెప్పండి దేవుడికి, ప్రభా అని చెప్పేసి దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు దేవుడు వాళ్ళలో కూడా మార్పు తీసుకొస్తాడు. వాళ్ళని విడిచిపెట్టమనట్లేదు, నేను వాళ్ళని శత్రువులుగా చూడమనట్లేదు. దేవునికి అప్పచెప్పేసి అయ్యా వాళ్ళని మార్చని యథార్థంగా రహస్య ప్రార్థన చేయండి, దేవుడు సహాయం చేస్తాడు. తర్వాత చూస్తే మనము దేవునిలో
ఆయనలో ఉంటే మనకి భయం అనేది ఉండదంట. చూడండి, యేసు వైపు కళ్ళెత్తి చూసుకుంటూ పాడుకుంటూ వెళ్ళిపోదామండి. ఆయన మనల్ని నడిపిస్తాడండి. తర్వాత ఆయన ఎన్నడూ ఎడబాయడు, ఎప్పుడు మనకి తోడై ఉంటాడు. కాబట్టి మనకి భయం అనేది ఉండదండి. దేవునికి స్తోత్రం. అవునండి. ఇప్పుడు చూడండి, మీరు ఆలోచన చేయండి. మనం రాత్రి వేళ ఒకవేళ ఒకరే ఉండాల్సి వస్తాయి, ఇంట్లో కొంచెం భయం అనిపిస్తుంది, ఆలోచనలు వస్తాయి, భయం ఏమో అని. కానీ ఎవరన్నా ఒక్కరున్నారనుకో, అసలు ఆలోచన వస్తుందండి, నేను ఒక్కడనే ఉన్నాను, ఒక్కదాన్నే ఉన్నాను అని చెప్పేసి భయం అనేది రాదండి. ఎందుకంటే మాట్లాడుకుంటూ ఉంటాము, లేకపోతే తోడుగా వాళ్ళు ఉంటారు. కాబట్టి అసలు భయము అనేది, అంటే నేను అనేది రాత్రిపూట ఒంటరిగా ఉన్న వారికి కలిగే భయం అనేది ఎవరైనా ఒక్కరు తోడుంటారు. చిన్న బిడ్డ అయినా సరే, పెద్దవాళ్ళైనా సరే, ముసలి వాళ్ళైనా సరే, బలం లేని వాళ్ళైనా సరే, కాళ్ళు చేతులు లేని వాళ్ళైనా సరే, తోడుగా ఉంటే ఇంకొకరు నాకు తోడుగా ఉన్నారు అనిపిస్తుంది. ఒక ధైర్యం అనేది వస్తుంది కదండి. అంటే భయం అనేది రాదు. అలాంటిది నీ ప్రతి పరిస్థితిలో నిన్ను విడవడు, ఎడబాయడని, అది చీకటైనా రాత్రైనా, నీ ఒంటరితనంలో అయినా సరే ఆయన నీకు తోడై ఉన్నాడు అంటే నువ్వెందుకు భయపడాలా? భయపడాల్సిన అవసరం లేదు. అది ఏ పనైనా సరే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దేవుని నామంలో దేవుని కోసం చేసుకుంటూ నువ్వు యథార్థంగా నువ్వు ముందుకు సాగితే భయం అనేది నీలో ఉండదు. మరలా చెప్తున్నాను, భయం అనేది దేవుని నుండి కానే కాదు. ఈరోజు యేసు నామములో ప్రవచనాత్మకంగా చెప్తున్నా, ఎలాంటి భయం నేను వెంటాడుతుందో, ఇదిగో మరి ఒంటరితనం అనే భయం వెంటాడుతుందా? లేకపోతే ఇదిగో మరి చిన్న వాటిని చూస్తే భయపడుతున్నావా? లేకపోతే మరి ఏమి జరుగుతుందో భవిష్యత్తు ఏంటో అని భయపడుతున్నావా? ఇదిగో నా జీవితం ఏంటి, నా కాపురం పరిస్థితి ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి, ఇదిగో అని ఏ విషయంలో నువ్వు ఈరోజు భయపడుతున్నావో, ఏ పిర్రికి ఆత్మ, అవునండి, భయంకరంగా నిద్రపోనీయకుండా చేస్తున్న పిర్రికి ఆత్మని యేసులో బంధిస్తున్న, నీలోకి వెళ్ళిపోనుగా కర్రాబా శరబా ఓ రీహల్లా మషి కందరబా. థ్యాంక్ యూ జీసస్. గొప్పదేవా, అది ఎవరైనా ప్రభా, ఏ స్థితిలో ఉన్నాను ప్రభా, వారి ప్రతి విధమైన భయాల నుండి వారిని ఈరోజు విడిపిస్తున్నందుకు స్తోత్రం నైనా, నీకు స్తోత్రం. అవునండి, దేవుడు చెప్తున్న మాట చూడండి, నేను నీకు తోడై ఉన్నా, ఇంకా నీకు భయం ఎందుకు? బలహీనులైన మనుషులు మనకు తోడై ఉంటేనే మనకి భయం అనేది కలగకుండా, మనకు ఒకరు తోడున్నారు అనే చీకటి భయమో, లేకపోతే ఒకరు ఉన్నారనే ధైర్యం వస్తే, అలాంటి దేవుడు కనిపించకపోవచ్చు, కానీ ఆయన మనతో ఉన్నాడు. ఆయన నిజమైన దేవుడు, ఆయన ఆమేన్ అనువాడు. హల్లెలూయా. ఆయన సర్వాంతర్యామి, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, నీతోనే ఉన్నాడండి, నీ పక్కనే ఉన్నాడండి, నీ చుట్టూ ఉన్నానని చెప్తున్నాడు. నీ వెనక ఆవరించానంటున్నాడు, నీ ముందర ఆవరించానంటున్నాడు. ఇంకా ఏ చీకటి కోసం నువ్వు భయపడుతున్నావు, ఏది చూసి నువ్వు భయపడుతున్నావు, యేసు నామములో భయం నీ నుండి విడిపోనుగాక ఈరోజు యేసు నామములో. థ్యాంక్ యూ జీసస్. అలాగే పరిశుద్ధతలో కూడా మరి అనుకూలంగా మరి దేవుని సన్నిధిలో సిలువను మోస్తూ అన్ని విషయంలో మనము దేవునికి దగ్గర కావాలని ఇక్కడ మాట ఉంది. ఏంటంటే ఇదిగో పరిశుద్ధత అండి. నిజంగా దినదినము ఆయన దగ్గరికి వెళ్తుంటే మనలో ఉన్న చిన్న లోపాలు, పెద్ద పాపాలు అన్నీ కూడా పటాపంచలైపోయి వేర్లతో పడేసినట్టుగా మరి అవి కూడా పెరికి వేయబడతా ఉంటాయి. అందుని బట్టి దేవునికి స్తోత్రం. అసలు నువ్వు ప్రయాసపడాల్సిన అవసరం లేదు. నువ్వు దేవునికి దగ్గరగా వెళ్తా ఉండు, నువ్వు ఆయన మొక్క కాంతిలో వరదిల్లుతా ఉండు. ఆయన వైపు చూస్తూ ప్రభా ఉన్న పాట నీ దగ్గరికి వస్తున్నానయ్యా అనుకుంటూ నువ్వు ఆయన వైపు చూస్తూ ఉంటే దేవుడు నీలో ఉన్న బలహీనతలు నీకు చూపించి, నీలో ఉన్న తప్పులు నీకు చూపించి, నువ్వు ఎక్కడెక్కడ సరి చేసుకోవాలో నీకు చూపిస్తూ వాటిని తీసేసుకోబేట అని చెప్తాడు. కొన్ని నీకు చెప్పకుండానే తీసేస్తాడు. నీలో మార్పు నీకు కనిపించకపోవచ్చు, నీ ఎదుటున్న వాళ్ళు, నీ చుట్టుపక్కల వాళ్ళు, నీ రక్త సంబంధికులు, అరే 40 రోజుల కింద ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉంది చూడు, ఎలా ఉన్నాడు చూడు, ఎంత మార్పు ఏంటి, అసలు కోపం ఏది, అసలు ఎంత తొందరపడేవాడు చూడు, ఏంటిది అని చెప్పేసి నీ గురించి జనాలు సాక్ష్యం చెప్పుదురు కాక, ఆ రీతిగా నువ్వు దేవునికి సాక్ష్యం అవుదు కాక. అవును, ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో నేను మారాలని తీర్మానం తీసుకున్నాను, నేను మారిపోయాను, నా మాటల్లో, నా తలంపులలో, నా ఆలోచన విధానంలో, నా ప్రవర్తనలో, నా పరిశుద్ధతలో, అన్ని విషయంలో నేను మారాలని నిర్ణయం తీసుకొని మారుతున్నాను. యేసయ్య లాగానే మారాలనుకుంటున్నాను, యేసయ్యని సంతోషపెట్టే బిడ్డగా నేను జీవించాలనుకుంటున్నాను. మరి అలాగే ప్రయాసపడ్డాను, అలాగే మారాను, ఇంకా మారుతాను, మరి ఇంకా మారాలి. మరి అవును, సంపూర్ణ సిద్ధి నేను పొందుకున్నానని, మరి ఇదివరకే పొందుకున్నానని నేను అనుకోవట్లేదు, కానీ మరి పొందుకోవడానికి పరిగెడుతున్నాను అన్నట్టుగా మరి దేవుడు మనకి సహాయం చేయను గాక. ఆ సహాయపు రాయి ఆయన మనకి ఎల్ల వేళలా తోడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాకండి. ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవానికి స్తోత్రం. ఈ సమయంలో తండ్రి ఉన్న పాటను మరొక్కసారి మీ పాద సన్నిధికి వస్తూనే ఉన్నాము తండ్రి. దినదినము ఉన్న పాటనే వస్తున్నామయ్యా. అయ్యా ప్రతిరోజు నీ ముఖ కాంతిలో ప్రభా అయ్యా మేము వర్ధిల్లుతున్నాము తండ్రి. అయ్యా తండ్రి నీ వెలుగులో మా చీకటి లయపరచబడుతుంది అయ్యా. నీ వెలుగులో ప్రభా నాయనా తండ్రి మాలో ఉన్న లోపాలు బలహీనతలు కాలిపోతున్నాయి తండ్రి. అయ్యా నీ పరిశుద్ధాత్మ అగ్ని చేత మా జీవితాన్ని నూతనీకరించబడుతున్న తండ్రి నీకు స్తోత్రం అయ్యా. ఇది మొదలుకొని ఇలాగే మేము ప్రతిదినము నీ దగ్గరికి రావాలి ప్రభా. ఎప్పుడు కూడా మరలా వెనక్కి తిరగకూడదు ప్రభా అయ్యా. ఏది మేము పొందుకునేది కోల్పోకూడదు ప్రభా. అలాంటి కృప అభిషేకము వింటున్న ప్రతి బిడ్డకి, ఏకీవిస్తున్న బిడ్డలకి నాకును దయచేయమని బ్రతిమలాడుతూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక.